బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అంటే మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది. సో ఒకసారి మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. సార్ నమస్తే. వస్తుంది. ఏంటి లోక్సభ ఎన్నికల వేళ కాంట్రవర్షియల్ మాటలు? ఎందుకు ఏది కాంట్రవర్సీ అండి? అంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అట్లా కాదండి. 6 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్నారు. అంటే 8 అంటే నేను కూడానా? ఇలాంటి అబద్ధాలు ఒక మంత్రి మాట్లాడొచ్చా? ఇంత బహిర్గంగా ఇంత భయం లేకుండా ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నాకు టచ్లో ఉన్నారని అబద్ధం చెప్పేటువంటి మంత్రి గారిని ముందు బర్తరఫ్ చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను, మీకు ఒక క్లారిటీ లేదు. కనీసము ఎంత అభద్రతా భావంతో ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నో దీన్ని బట్టి ఈ డొల్లాతనం తెలిసిపోతున్నది. మేము ఏ రోజు కూడా మీ గురించి మాట్లాడలేదు. మీరు ఈరోజు డోర్లు తెరుస్తాం, గేట్లు తెరుస్తాం, అవి తెరుస్తాం, మొత్తం ఇంతమంది మాకు టచ్లో ఉన్నారు, అంతమంది టచ్లో ఉన్నారు. మరి డోర్లు తెలిసింది ఎవరు వచ్చారు? మీరు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 2 పెద్ద మనుషులు వచ్చారు. 2 రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 2 పెద్ద మనుషులు రాగానే ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు మా దగ్గర, కానీ మీరు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు టచ్లో ఉన్నారు, ఈ టచ్లో ఉన్నారు. ఎవరు వస్తారు? ఎందుకు వస్తారండి? భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు మీ పార్టీలో చేరాల్సిన కర్మ పడలేదు, అవసరం అంతకన్నా లేదు. మీరు ఈ రకమైన అనెథికల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. గతంలో నువ్వు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి చేరాలని చెప్పినావు కదా, డిమాండ్ చేసినావు కదా, లేకపోతే చెప్పుతో కొట్టమన్నావు కదా. ఈరోజు మరి నువ్వు ఎట్లా నువ్వు చేర్చుకుంటున్నావు? ఎమ్మెల్యే ఎట్లా చేర్చుకుంటున్నావు? రాజీనామా చేపించి చేర్చుకుంటున్నావా? చేర్చుకుంటలేవు కదా. మరి అటువంటిప్పుడు నువ్వు ఇలా మళ్ళీ మాట్లాడే అధికారం నీకు లేదు. ఆ రోజు పీసీ అధ్యక్షుడిగా నువ్వు చెప్పుతోడు కొడతా, ఎవరన్నా రాజీనామా చేయకుండా చేరితే చెప్పుతోడు కొట్టాలి అని చెప్పినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు మళ్ళీ అనెథికల్గా మరి పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నావు కదా, రాజీనామా చేపిస్తలేవు కదా. మరి మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే తుమ్మితే ఊసిపోయే ప్రభుత్వం నీది. మాది పటిష్టమైనటువంటి 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పటిష్టమైన ప్రభుత్వం మాది. మేము మీలాగా ఆలోచించి గేట్లు తెరిస్తే మీ ప్రభుత్వం ఉంటుందా అని చెప్తున్నాం. కోమటిరెడ్డిని షిండేతో పోలుస్తున్నారు ఎందుకు? మీ పార్టీ పెద్దలతో వచ్చి షిండే అవతారం ఎత్తుతాని మీతో ఏమైనా చెప్పిండా, లేకపోతే మీరు ఎత్తమన్నారు? ఎట్లా ఆయన ఆలోచన ఏంది? గడ్కరీని కలిసే, ఆయన మా ప్రెసిడెంట్ నడ్డా గారిని కలిసే, మన ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ఒకసారి కలిసిండ్రు. మరి ఇలాంటి ఆలోచన ఏమున్నది? ఆయన ఆలోచన ఏమున్నది? రేపు ఎప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతాడో, ఎప్పుడే కుర్చీ ఎక్కాలని. అదే కదా ఆయన ఆలోచన. ఆయన రెడీగా ఉన్నాడు కదా షిండేగా అవతారం పెంచడానికి. కానీ మేము యాక్సెప్ట్ చేస్తారు, మాకేం అవసరము? ఇటువంటి వాళ్ళు మాకు మస్తు మంది టచ్లో ఉన్నారు, ఇటువంటి షిండేలు మస్తు మంది రెడీగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన చేయడం లేదని తెలియదు. కానీ నిజంగా ఇలాంటి చర్చలు జరిగాయా మీతో కోమటిరెడ్డితో మధ్యలో? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ఏ చర్చ లేకుండా ఏ నిప్పు లేకుండా పొగొస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఆయన వస్తేనే కదా, మా కాడికి కలిసిపోతేనే కదా ఇవాళ చర్చ వస్తున్నది. ఆయన కలిసిపోయినాకనే చర్చ వస్తున్నది కదా, లేకుండా ఎందుకు చర్చ వస్తుండే? ఈయన కలిసిపోయింది దేనికోసం? ఈరోజు ఆయన ఆలోచన ఏంది? ఎప్పుడు ఈయన ఓటుకు నేర్కేసేమన్నా అవుతుందేమో, ఆయన దిగిపోతే నేనే కాలని ఆతృత తప్ప ఇంకేమున్నది? ఈయన అసలు ఆ టచ్లో బీజేపీ కాదన్న ముందు తమ్ముడు టచ్లో పెట్టుకోమను. సో మీరు కూడా మాట్లాడుతూ 4 మంత్రులు మాతో టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎవరా మంత్రులు? సమయం వచ్చినప్పుడు చెప్తామండి. నిజంగానే టచ్లో ఉన్నారా? నిజం అబద్ధం ఉంటుందా దీనికి? సమయం వచ్చినప్పుడు చెప్తాం కదా. కౌంటర్ ఇచ్చే దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం? కౌంటర్ ఏమున్నది? ఇప్పుడు టచ్లో లేని ఎందుకు చెప్తాము? అందరు టచ్లో ఉన్నారు మాకు, కానీ మేము అలాంటి ఆలోచన చేయడం లేదని తెలియజేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి అలాంటి ఆలోచన చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది సిట్టింగ్ నేతలు అధికార పార్టీలోకి వస్తున్నారు, కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు కలిసి పనిచేసుకోలే కదా. ఈ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి పదవి చేసే, కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులుగా చేసే వాళ్ళంతా పాత దోస్తులు, పాత చుట్టాలే కదా. 4 ఇటు ఉంటారు, 4 అటు ఉంటారు, అంతా ఒకటే వాళ్ళది. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా వాళ్ళకి ఒకటి. ఇక్కడ ఈ అధికారం ఉన్న రోజులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అధికారం అయిపోయినా అక్కడ పోతున్నారు. వాళ్ళకి ఇది తల్లిగారిల్లు, అత్తగారిల్లు. 4 రోజులు ఇటు 4 రోజులు అటు తిరుగుతారు. అది వాళ్ళకి అలవాటే. అది కాంగ్రెస్ పార్టీ నేతలేమో ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, మేము అధికారంలోకి వచ్చినాము, ప్రభుత్వాన్ని కూలుస్తాము, పడగొడతామంటే ఎట్లా ఊరుకుంటాము, అందుకే గేట్లు ఓపెన్ చేసినామని వాళ్ళు అంటున్నారు. అది కాదండి, భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన చేయనప్పుడు మీకు అంత అభద్రతా భావం ఎందుకు ఉన్నది అని అడుగుతున్నాం. మేము అటువంటి ఆలోచన చేస్తారేమో, మీకెందుకు అంత అభద్రతా భావం ఉన్నది, ఎందుకు ఆ రకంగా మీరు ఆలోచన చేస్తున్నారని అంటున్నాం. మీరు ఒకటే ఆలోచన చేయండి. ఈరోజు
తెరలేపింది ఎవరు? కోమటిరెడ్డి. కోమటిరెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు? నేను బీజేపీకి టచ్లో ఉన్నా అని చెప్తున్నాడు. ఓకే 8 మందితో టచ్లో ఉన్నా అంటే ఆయన టచ్ ఉన్నట్టే కదా. ఓకే అంటే మా కాంగ్రెస్ పార్టీతో 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నాడు ఆయన. ఆయన అట్లా చెప్తున్నాడు. 8 మంది ఎమ్మెల్యేలతో నేను టచ్లో ఉన్నా అని చెప్తున్నాడు. హైకమాండ్ చెప్పింది కాబట్టి నేను టచ్లో ఉన్నా, నేను షిండేగా రెడీగా ఉన్నా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఒక చివరిగా చెప్పండి, ఏంటి ఈ ఎన్నికల టైంలో ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆయన తెరలేపిండు, నేను లేపలేదు. ఆయన తెరలేపిండు, నేను దానికి వాస్తవాలు ఏందో నేను చెప్తున్నాను. ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన నేను కూడా అదే అంటున్నా. మేము అదే గౌరవిస్తున్నాం. మేము ఒకవేళ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి మా దగ్గరకు ఎమ్మెల్యే రావాలంటే రాజీనామా చేసినాక తీసుకుంటాము. గత చరిత్ర కూడా అదే. ఈటల రాజేందర్ వచ్చినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చినా రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీది. ఇలాగా మేము వాళ్ళు తీసుకున్నట్టు ఎమ్మెల్యేని తీసుకొచ్చి గబ్బ కింద మూసే చరిత్ర మాకు లేదు అని చెప్తున్నాం. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు? ఆయన మొత్తం వసూలు చేయడానికి సీఎం పదవి అవతారం ఎత్తిందని. వాస్తవాలు చెప్పొద్దా? ఏమంటే దీనికి రేవంత్ రెడ్డి అని ఏమున్నది? గతంలో కేసీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ అని లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు వాస్తవాలు మాట్లాడదు? ప్రజాస్వామ్యం వాస్తవాలు కూడా మాట్లాడొద్దా? బడే ఉన్నారండి మీరు. ఆర్ ట్యాక్స్ అంటే అది ఏం ట్యాక్స్? రేవంత్ ట్యాక్స్ అది తెలియదు, రాహుల్ గాంధీ ట్యాక్స్ అది తెలియదు, రాజీవ్ గాంధీ ట్యాక్స్ అది తెలియదు. ఏమో ఆర్ ట్యాక్స్ అని కొత్తగా వినబడుతున్నది. భువనగిరి ఎట్లుండబోతుంది సార్ మీది సీట్? అక్కడ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నావు. దమ్ముంటే మీ కోమటిరెడ్డిని దాన్ని గెలిపియమని. బ్రదర్స్ ఎఫెక్ట్ ఉండదు అంటారు అక్కడ. 2 లక్షలతో గెలుస్తున్నావు చెప్తుంటే మళ్ళీ ఎఫెక్ట్ ఏంది? నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కదా. బలము దానికి ఏముండదు, బలం ఏముండదు, ఏమున్నది. మోడీ గారి హవా ముందు ఈ బలాలు ఏమో అన్ని బలాదురే. మోడీ గారి బలగము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లు గెలుస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మమ్మల్ని ముట్టుకుంటే 48 గంటలు మీ ప్రభుత్వం ఉండదు అని ఆయన బహిరంగానే మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్ మైక్ టీవీ.